అండి ఈ వీడియోలో మనం 1902 విశ్వవిద్యాలయాల కమిషన్ తర్వాత వచ్చిన కమిషన్ శాడ్లర్ కమిషన్. దీన్నే మనం కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటాం. ఈ కమిషన్ కి సంబంధించిన సిఫారసులను మిగతా విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. 1917లో సర్ మైకేల్ శాడ్లర్ అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించింది. దీని యొక్క సిఫారసులు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ది, దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట విశ్వవిద్యాలయాలను నెలకొల్పుకొనవచ్చును. అవసరమైన చోట విశ్వవిద్యాలయాలను నెలకొల్పుకొనవచ్చును. నెక్స్ట్ పాయింట్, దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో 10+2+3 అనే విద్యా విధానాన్ని అమలు చేయాలి. ఏ విద్యా విధానం అంటే 10+2+3 అనే విద్యా విధానం. నెక్స్ట్ది, పాఠశాల విద్యను పర్యవేక్షించటానికి బోర్డ్ ఆఫ్ సెకండరీ, ఇంటర్ విద్యను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, కళాశాల విద్యను పర్యవేక్షించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. పాఠశాల విద్యను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ సెకండరీ, ఇంటర్ విద్యను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, కళాశాల విద్యను పర్యవేక్షించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ సిఫారసుల్లో భాగంగానే మైసూర్, బంగ్లాదేశ్, ఢాకాలలో విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. ఎక్కడెక్కడ? మైసూర్, బంగ్లాదేశ్, ఢాకాలలో విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1919లో భారతదేశ పరిపాలనలో సంస్కరణల కోసం మాంటేన్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలను అమలుపరిచింది. మాంటేన్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలను అమలుపరిచింది. ఎప్పుడు అంటే 1919లో. బ్రిటిష్ ప్రభుత్వం 1927లో మాంటేన్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల అమలు వల్ల భారతదేశ ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి సైమన్ కమిషన్ను నియమించింది. సైమన్ కమిషన్ను ఎప్పుడు నియమించిందంటే 1927లో. సైమన్ కమిషన్లో సభ్యునిగా ఉన్న సర్ ఫిలిప్ హార్టాగ్ను బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ విద్యారంగంలో సంస్కరణలు చూపుతూ ఒక నివేదిక సమర్పించమని కోరింది. సైమన్ కమిషన్లో సభ్యునిగా ఉన్నది ఎవరు అంటే సర్ ఫిలిప్ హార్టాగ్. ఇతన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ విద్యారంగంలో సంస్కరణలను చూపుతూ ఒక నివేదిక సమర్పించమని కోరడం జరిగింది. హార్టాగ్ తన నివేదికను 1929లో బ్రిటిష్ ప్రభుత్వానికి అందించారు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వానికి హార్టాగ్ నివేదికను అందించడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం హార్టాగ్ కమిషన్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనం హార్టాగ్ కమిటీ యొక్క సిఫార్సుల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.